హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో గోంగూర చికెన్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈరోజు నేను బిర్యానీ ఒక 300 గ్రామ్స్ బియ్యంతో చేస్తున్నానండి. దానికోసమని నేను 250 గ్రామ్స్ చికెన్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నాను. దీనిని ఒక పావు గంట సేపు మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి, క్లీన్ చేసుకున్న తర్వాత. ఈ విధంగా మనం చికెన్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల ఈ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చికెన్ ఉప్పు నీళ్ళలో 15 నిమిషాలు నానిపోయిందండి. ఇప్పుడు మనం దీనిని మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనికి నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు మనం వేసినవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఈ విధంగా కలుపుకుందాము. దీనిలోనికి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక అర స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా నేను ఇంటిలో తయారు చేసుకున్నానండి. మీరు బయట నుంచి తెచ్చిన దాన్ని కూడా వేసుకోవచ్చు. అయితే మనకి ఈ బిర్యానీలోకి మసాలా ఎక్కువ అవసరం ఉండదండి. ఎందుకంటే మనము గోంగూరతో చేస్తున్నాం కదా, గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఈ పులుపు పదార్థాలతో చేసేటప్పుడు మనం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా చికెన్కి బాగా పట్టేటట్లుగా మనము మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనికి నేను 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ను కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనము మూత పెట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బాగా మ్యారినేట్ అవుతుంది. గోంగూర చికెన్ బిర్యానీని నేను కుక్కర్లో రెడీ చేసుకుంటున్నానండి. దీనికోసం నేను 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్లా కోసుకున్నానండి. ఒక 6 పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యకి చీల్చుకున్నాను. కొంచెం కారం ఎక్కువగా తినేటట్లయితే ఇంకొక 2 పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు. వీటిని మనం ఒక 50% వేయించుకోవాలి. ఉల్లిపాయలు 50% వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మనము బాగా వేయించుకోవాలండి. ఒక 50% ఉడికిపోయే వరకు మనం వేయించుకోవాలి. చికెన్ 50% ఉడికిపోయింది. 3 చిన్న గోంగూర కట్టలు తీసుకున్నాను. వాటిని విధంగా ఆకులు ఒలిచి పెట్టుకున్నానండి. దీనిని మనం బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి గోంగూరలు ఇసుక కూడా ఉంటుందండి. నేను దీన్ని బాగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని కూడా నేను ఈ చికెన్లో వేస్తున్నాను. ఈ గోంగూర మనకి మెత్తగా ఉడికిపోయే వరకు దీనిని వేయించుకోవాలి. ఈ విధంగా గోంగూర మెత్తగా ఉడికిపోవాలి. గోంగూర చికెన్ బిర్యానీకి నేను ఈ చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దానికోసమని నేను 2 గ్లాసుల కొబ్బరి పాలు వేస్తున్నానండి. ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. నేను 2 గ్లాసుల బియ్యం తోటి బిర్యానీ చేస్తున్నాను కదండి, దానికోసమని 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసాను. ఇప్పుడు 2 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. మనకి 1కి 2 చొప్పున కొలత వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మీరు ఇది టేస్ట్ చూసి కూడా మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఎసరు మరుగుతుందండి. ఇప్పుడు మనం బియ్యం దీనిలో వేసుకోవాలి. నేను సోనా మసూరి బియ్యంతో తయారు చేస్తున్నానండి. దీనిని మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇంకొకసారి బాస్మతి రైస్తో చేసి చూపిస్తాను. బియ్యం వేసిన తర్వాత ఒకసారి దీన్ని అంతా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం ఆవిరిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ తీసేస్తున్నాను. మనం కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందాము. ఇప్పుడు నేను దీనిని డిష్ అవుట్ చేసుకుంటున్నాను.
చూసారా, గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ గోంగూరలో ఈ పుల్లదనము, తర్వాత మనం పోసిన కొబ్బరి పాలల్లో కమ్మదనము, ఈ చికెన్ అరోమాతో ఈ చికెన్ గోంగూర బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ బిర్యానీని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.